హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. చాలా ఈజీ మెథడ్లో నా స్టైల్లో తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్తో ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మిరపకాయలు 2 తీసుకున్నాను. దాల్చిన చెక్క, మీరు కావాలంటే లాంగ్ ఇలాచి అలాంటి మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ జీలకర్ర, పల్లీలు, ఎండిన మిర్చి, దాల్చిన చెక్క అని తీసుకున్నాను. మిగతా ఇండియన్స్ ధనియాల పొడి, అంటే ధనియాలు వేయకుండా ధనియాల పొడి వేస్తాను. మిగతా వచ్చేసి అలా వేసుకుంటాను అనమాట, అందుకే వేయట్లేను. మీరు కావాలంటే వచ్చేసి గరం మసాలా వేసుకుంటాను, అందుకని వేయలేదు. ఇప్పుడు కొబ్బరి కావాలంటే కొబ్బరి కూడా ఈ పాయింట్ ఆఫ్ టైంలో వేసి వేయించుకోవాలి. నేను కొబ్బరి కూడా వేయట్లేను, కొబ్బరి పొడి వేస్తాను. ఖాళీ ఇది పల్లీలు కొంచెం అయిన తర్వాత నువ్వులు యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ వేస్తాను. ఈ క్వాంటిటీ సరిపోతుంది నాకు. పల్లీలు ఉన్నాయి కదా, నువ్వులు ఎక్కువ వేయట్లేను. నువ్వులు అయితే 2 మినిట్స్ అయితే సరిపోతుంది. నువ్వులు చిటపటలు ఆడుతున్నాయి, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఒక 4 to 5 మిర్చి కూడా వేస్తానండి, జస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా దీన్ని మిక్సీ బట్టి పెట్టేస్తాను. ఫస్ట్ మనం మసాలాలు వేయించుకున్న మసాలాలు వేద్దాము, తర్వాత ఆనియన్స్ వేద్దాము, తర్వాత అందులోనే ఒక టమాటో వేసేసి పేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు టమాటోని సపరేట్గా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తున్నాను. కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను అండి. కొబ్బరి వేస్తున్నాను, నేను చూపిస్తాను మీకు. పొడి ఆల్రెడీ రెడీ చేసి పెట్టానండి. మీరు కావాలంటే వాటర్ వేసి కూడా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. నేను ఇలాగే చేసి పెట్టాను. మిర్చి పేస్ట్ చేస్తున్నాను. 2 టమాటోస్ తీసుకున్నానండి, పేస్ట్లోనే వేసేస్తున్నాను. క్యాప్సికమ్ని వాష్ చేసి నేను ఇలా కట్ చేసుకున్నాను. మీరు ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. అంటే ఇలా ఒకటే 2 పీసెస్గా కట్ చేసుకోవాలి, ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. నేను కొన్నేమో చేస్తాను ఇలా. మీకు ఎలా కావాలంటే అలా. మొత్తం క్యాప్సికమ్ని 4 సేమ్ గుత్తంకాయలాగా కాట్లు పెట్టి కూడా చేసుకోవచ్చు. వీటిని జస్ట్ షాలో ఫ్రై చేసి తీసుకుంటాను ఫస్ట్. అంటే క్యాప్సికమ్ తొందరగానే ఉడికిపోతుంది కదా, అందుకని జస్ట్ కొంచెం ఆయిల్ వేసాను. లైట్గా షాలో ఫ్రై చేసి సైడ్ పెట్టుకుంటానండి. కొద్దిగా లైట్గా సాల్ట్. నేను ఒక ఆనియన్ తీసుకొని దాన్ని ఇలా 4 పీసెస్ కట్ చేశాను. దీన్ని కూడా సిమ్లా మిర్చితో ఫ్రై చేస్తాను. కర్రీ మధ్యలో వస్తుంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్, అందుకని నేను ఇక్కడ లైట్గా ఫ్రై చేస్తానికి వేసేస్తున్నాను. ఆ ఉద్దేశం మీకు అర్థమైందా? ఇలా అన్నది అలా రావడానికి. తొందరగా మగ్గిపోతుంది, నాకు ఎక్కువ టైం పడుతుంది. చూస్తారా, ఆనియన్స్ కొంచెం మగ్గితే మళ్ళీ కర్రీలో మగ్గుతుంది. అందుకే వేసేస్తాను పాయింట్ టైంలో. చూడండి, కొంచెం కలర్స్ చేంజ్ అయ్యాయి, కొంచెం మగ్గాయి. మీరు చూసుకోవడానికి అర్థమవుతుంది కదా, కలర్స్ చేంజ్ అయ్యేది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను తీసి పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేస్తాం మనము. ఆనియన్స్ నేను చెప్పాను కదా, ఇలా అనమాట పీసెస్ కర్రీలో వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కర్రీలో వేస్తే బాగుంటుందని ఇలా వేస్తాను నేను. ఇది సైడ్కి పెట్టేసి ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయ పేస్ట్ అనేది మగ్గుతుంది అనమాట. సో జస్ట్ ఒక చిన్న చిట్కా అండి. ఆల్రెడీ కొన్ని వీడియోస్లో నేను షేర్ చేశాను. ఉల్లిగడ్డ పేస్ట్ చేసినప్పుడు మనం ఇలానే వేసేస్తే మిక్సీలో పట్టి వేయచ్చు, దాన్ని బాగా మనము గునాయించాల్సి వస్తుంది అనమాట. కలుపుతూ చాలా సేపు మనం దానికి టైం అవుతుంది. ఇలా అనుకోండి, కొంచెం ఆనియన్స్ మగ్గిపోతాయి, స్మెల్ పోతుంది, మనం ఈజీగా పేస్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసినప్పుడు తొందరగా మగ్గిపోయి. మనకి క్లిప్పింగ్ మిస్ అయింది. ఆనియన్ పేస్ట్ ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఆనియన్ పేస్ట్ చేశాను. మీకు కావాలంటే బిర్యానీ ఆకు అవన్నీ వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇందులో పసుపు, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను. ఇప్పుడు ఈ మసాలా బాగా మనం మగ్గించుకోవాలి. అంటే పచ్చివాసనలు మనం ఆల్రెడీ పేస్ట్ చేసేసాము, ఆనియన్ అంత పచ్చివాసన కాదు, కాకపోతే ఇది మంచిగా గోలిన తర్వాత ఆయిల్ బయటకి రిలీజ్ కావాలి.
ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసేస్తాను. ఇందులో ఏం వేయబడలేదు ఇంకా చెప్తున్నాను, ఎందుకంటే దాంతో పాటు ఇవి కూడా మగ్గిపోయి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. నేను కూడా మసాలా అంతా పట్టేటట్టు వేసేసాను. కొంచెం కొత్తిమీర, మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టాం కదా, అది కూడా వేస్తున్నాను. ఎందుకంటే అన్ని మగ్గాలి. సో నేను ఏంటంటే అన్ని ఒకటేసారి వేస్తే మగ్గుతాయని నేను ఇలా వేసేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం కొంచెం టైం తీసుకొని కూడా వేయచ్చు. ఎవరైనా నువ్వులు, పల్లి పేస్ట్ వద్దనుకుంటే ఎవరైనా గసగసాలు, కాజు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కొన్ని వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ఏం వేయబడలేదు. అదే మంచిగా మగ్గి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మనం ఇలానే వదిలేయాలి. ఒక 5 to 10 minutes లిడ్ పెట్టి వదిలేసేయాలి. చూడండి, కర్రీలో ఆయిల్ రిలీజ్ అయింది. చూస్తున్నారు కదా మీరు. కర్రీ బాగా మగ్గిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది అనమాట. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది కర్రీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేస్తున్నాను. వేసేసి మనం స్టవ్ స్విచ్ ఆఫ్ చేయొచ్చు అనమాట. అంతే అండి, కర్రీ రెడీ అయిపోతుంది. మీరు రోటీతో కానీ రైస్తో కానీ ఎలా అయినా సర్వ్ చేస్తూ. సిమ్లా మిర్చ్ మసాలా నా స్టైల్లో కర్రీ రెడీ అయింది. చూడండి, చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూడండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.